ఒక ఆయన మొన్న పల్లవి టీవీలో అంటాడు, నేను నిరుద్యోగులను ముందుకేసుకొని మాట్లాడలేదు అంటాడు. మళ్ళీ ఆయన నారాయణ కూడా ఆయన వాళ్ళ ఇంటికి నన్ను పిలిచాడు, నాతో పాటు 10 మంది పోయినాం. ఏమన్నాడు తెలుసా? బాబు కాంగ్రెస్ ప్రభుత్వం రాకపోతే పెళ్లి గంటలకు పెళ్లి లైన్లు ఇడిపోతారు. నాతో ఎవిడెన్స్ ఉంది సార్, ఇది మేము పోయిన 10 మెంబర్స్ కానీ ఈ రోజు ఊసులేదు. నేనేమంటున్నా సార్, మీరు ప్రభుత్వంలోకి వస్తే జాబ్ క్యాలెండర్ యూపీఎస్ తరహాలో ఇస్తామన్నారు. దానికి మీరు కట్టుబడాలి, జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి. జాబ్ క్యాలెండర్ ఇస్తే ఏ డిపార్ట్మెంట్ కి ఎవరు చదువుకుంటాడో దాన్ని చదువుకుంటారు. మీరు జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా ఏదో గంపగుత్త లాగా ఒకటి ఇచ్చింది అనుకోండి, ఏదో వచ్చిందని చెప్పే అవకాశం అందరు రాస్తారు. నార్మల్ గా చదివే వాళ్ళకి వాళ్ళు నష్టపోతారు. దాని పై స్థాయి పోస్ట్ ఇంకో చేసినప్పుడు దీన్ని వదిలిపెడతారు, దాన్ని చదువుకుంటారు. అదే జాబ్ క్యాలెండర్ ఇస్తే ఏ డిపార్ట్మెంట్ కి ఎవరు చదువుకుంటారో వాళ్ళు చదువుకుంటారు. అందరు కింది స్థాయి అని కూడా న్యాయం జరుగుతుందని నా యొక్క డిమాండ్. ఇంకా మీరు 2 నెలల రోజులు అనుకుంటే కాలయాపన చేయకండి. మీ ప్రభుత్వం అధికారానికి రావడానికి మేము ఎంత కష్టపడమో అది గుర్తుపెట్టుకోండి. రేపు ఎన్నికల నోటిఫికేషన్ రాక ముందు గిట్ట మీరు జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోయినా, ఏ నోటిఫికేషన్ విడుదల చేయకపోయినా మీరు వెళ్ళిందంటే అదే విధంగా ఓడిపోవడానికి కూడా మేము ముందుంటాం. ఓడిపోవడానికి ఖచ్చితంగా మేము ముందుంటాం. బీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోవడానికి బీజం వేసింది చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీ. అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చదివే ప్రతి ఒక్క నిరుద్యోగి రాజకీయ కోసం రాలే. ఉద్యోగాల నోటిఫికేషన్ వస్తే ఏదోటి నాయన కొట్టుకుందాం పోదాం అన్న ఆలోచన ఉంది. ఇక్కడ చేసే ఏ ఉద్యమం అయినా చాలా జెన్యూన్ గా ఉంటది. రెండోది సార్,